హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ 25కి సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ కావడం జరిగింది. ఎవరెవరు ఎప్పుడెప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ రోజున తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే అలో చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్కి హాల్ టికెట్తో పాటు. అవి ఏమేమి ఉండాలనేది ఎంసెట్కి సంబంధించి రిలేటెడ్ అప్డేట్స్ గురించి, కౌన్సిలింగ్కి సంబంధించి గైడెన్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పర్సనల్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక డీటెయిల్స్కి వెళ్తే మనకి అగ్రికల్చర్ అలాగే ఫార్మసీ అంటే మెయిన్గా బైపీసీ వాళ్ళకి సంబంధించి హాల్ టికెట్ ఈరోజు రిలీజ్ చేశారు 19th రోజున. సో 19th రోజున అగ్రికల్చర్, ఫార్మసీ వాళ్ళకి, అలాగే ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించి సో ఎంపీసీ వాళ్ళకి సంబంధించి 22nd రోజున హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో రిలీజ్ అయ్యాక మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో మీకు లాస్ట్లోకి వెళ్తే అప్లికేషన్ ఫామ్, సో ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. అందులో ఇక్కడ మీకు డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ ఏ అండ్ పి అని ఉంది కదా. సో డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఈ అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా రావడం జరుగుతుంది. క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, సో మీకు అప్లై చేసే టైంలో అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్లో అప్లై అయిపోయిన తర్వాత ఆ ఫామ్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది, మీ ఫోటో పైన ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ యొక్క సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, యాజ్ పర్ 10th మెంబర్ ఎంటర్ చేయాలి. గెట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయగానే ఎక్కడ సెంటర్ పడింది, అలాగే ఆ సెంటర్కి సంబంధించి లొకేషన్ కూడా మీకు డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో లొకేషన్ అంటే ఆ పీడిఎఫ్లో మీకు లొకేషన్ షేర్ చేస్తారు. సో మీరు దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అయ్యి మీ లొకేషన్ నుండి అక్కడికి ఎంత దూరం ఉంది, ఎలా వెళ్ళాలి అనేది డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఇక మనకి ఎగ్జామ్ రోజున ఏమేమి తీసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు హాల్ టికెట్తో పాటు మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు అప్లై చేసిన తర్వాత ఇస్తారు కదా, ప్రింట్ ఇస్తారు కదా. సో ఆ ఫామ్ తీసుకొని పోవాలి. ఆ ఫామ్లో మీ ఫోటోతో పాటు సైన్, ఇలా మీ డీటెయిల్స్తో పాటు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో అందులో లాస్ట్కి మీకు ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఫోటో అనేది పేస్ట్ చేయాలి. లేటెస్ట్ కలర్ ఫోటో కానివ్వండి, లేదా మీరు ఎంసెట్కి అప్లై చేసిన ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది, కలర్ ఫోటో. సో నెక్స్ట్ సిగ్నేచర్. ఇక్కడ సిగ్నేచర్ అనేది మీరు ఎగ్జామ్ డే రోజున ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటే మీకు ఇన్విజిలేటర్ వచ్చి సైన్ చేయమని అంటారు, అప్పుడు మాత్రమే సైన్ చేయాలి. సో ముందు ఒకవేళ మిస్టేక్లో సైన్ చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది 1 day బిఫోరా, లేదంటే అంటే ఎగ్జామ్ కంటే ముందు మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో మీకు ఇంక్తో ఇలా లెఫ్ట్ థంబ్ అనేది ఇక్కడ ఇంప్రెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఫామ్ అనేది మీరు తీసుకొని వెళ్ళాలి. హాల్ టికెట్ అంటే మీకు కలర్ ప్రింట్ అయినా బ్లాక్ అండ్ వైట్ అయినా ఏదైనా పర్లేదు. హాల్ టికెట్తో పాటు ఈ అప్లికేషన్ ఫాము. సో చాలామంది డౌట్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ సైన్ చేపియాలా, గెజిటెడ్ సైన్ చేపియాలా, ప్రిన్సిపల్ సైన్ చేపియాలా, కాలేజ్ వాళ్ళ సైన్ చేపియాలా, ఎవరు సైన్ చేపియాలి, స్టాంప్ వేపియాలని ఏది అవసరం లేదు. ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ ఫోటో పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఫోటో లేదు, అందుబాటులో లేదు టైంకి అన్నా కూడా నో ప్రాబ్లం. సో ఈ ఫాము, హాల్ టికెట్, అలాగే ఆధార్ కార్డ్, ఒరిజినల్ ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ ఎందుకంటే మనకి ఐడెంటిటీ ప్రూఫ్ కింద, అలాగే దాంతోపాటు మనకి ఆధార్ కార్డుతో మీకు బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ చేస్తారు. సో మీ ఐరైస్ అనేది స్కాన్ చేసి మిమ్మల్ని ఫోటో తీస్తారు, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ అనేది చేస్తారు. సో ఆధార్ కార్డ్ నెంబర్ అనే ఉన్నా సరిపోతుంది, లేదా ఆధార్ కార్డ్ లేకపోతే ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్, సో పాన్ కార్డ్ కానివ్వండి, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్. మీకు ఇప్పుడు ఈ రెండు రావు కాబట్టి మనకు ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ తీసుకెళ్తే సరిపోతుంది. సో ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ ఒరిజినల్ లేదు అనుకుంటే కలర్ ప్రింట్ తీసుకొని వెళ్ళినా నో ప్రాబ్లం. పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని వెళ్ళండి. సో పెన్ను, పెన్సిల్ మనకి యాక్చువల్గా ఎగ్జామినేషన్ హాల్లో ఇస్తారు, పెన్సిల్ ఇస్తారు. సో కొన్ని సెంటర్లలో మనకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో పెన్ ఇస్తారు, దాంతోపాటు రఫ్ షీట్స్ ఇస్తారు. సో ఒక పెన్ అయితే తీసుకొని వెళ్ళండి, సైన్ చేయడానికైనా ఎక్కడైనా సైన్ చేయడానికి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి అలో చేయనియండి గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, క్యాల్కులేటర్ కానివ్వండి, అలాగే ఏమైనా రింగ్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని అలో చేయరు. ఏమైనా జ్యువెలరీ కానీ ఉన్నా కానీ అది మీరు పక్కన పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏమైనా జ్యువెలరీ వేసుకొని వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇంకేమైనా తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటే ఇంటి దగ్గరే వదిలేసి వెళ్తే బెటర్. సో నెక్స్ట్ సెల్ ఫోన్ ఇట్లా ఏమైనా మీకు గూగుల్ లొకేషన్ కోసం తీసుకొని వెళ్తే అక్కడ సెంటర్ దగ్గర మీకు ఫోన్స్
కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అక్కడ 20 రూపీస్ 30 రూపీస్ ఉంటాయి, అన్ని సెంటర్లలో ఉంటాయి మ్యాక్సిమం. సో ఒక స్లిప్ ఇస్తారు మీకు, తీసుకొని మీరు అక్కడ వాళ్ళకి సరెండర్ చేస్తే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ మనకి ఏ టైంకి స్టార్ట్ అయితే ఏ టైంకి వెళ్ళాలి. మీ హాల్ టికెట్లో ఉంటుంది గేట్ క్లోజింగ్ టైం అని, అలాగే ఎగ్జామినేషన్ టైం అని, అలాగే రిపోర్టింగ్ టైం అని ఉంటుంది. సో రిపోర్టింగ్ టైం అంటే మీకు ఎగ్జామినేషన్ కంటే 2 hours ముందు రిపోర్ట్ చేయొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత గేట్ క్లోజింగ్ టైం మీకు ఎగ్జామినేషన్ కంటే ముందు 45 మినిట్స్ ముందు మీకు గేట్ క్లోజ్ అవుతుంది. 45 to 30 minutes ముందు. అంటే సపోజ్ మీకు 9 o'clockకి ఎగ్జామ్ ఉందనుకోండి, 8:15కి గేట్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అంటే మీరు మీ ఎగ్జామ్ కంటే 1.5 hour ముందు అక్కడికి రీచ్ అవ్వాలి. ఒకవేళ మీరు మొబైల్ కానీ బ్యాగ్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ సపరేట్గా ప్రైవేట్ లాకర్స్ ఏమైనా, లేకపోతే కాలేజ్ వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తారు. సో 20 రూపీస్ 30 రూపీస్ తీసుకుని అక్కడ మీకు ఒక పెద్ద క్యూ లైన్ ఉంటుంది, మళ్ళీ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి లేట్గా వెళ్తే. సో ముందుగా వెళ్ళడానికి ట్రై చేయండి, 1.5 hour ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. 2 hours ముందు వెళ్ళమని ఇక్కడ ఉండాలని చెప్పారు. సో హాల్ టికెట్ దాంతోపాటు. అలాగే ఒక మినిట్ లేట్ అయినా కూడా మీకు లోపలికి అలో చేయరు, గేట్ క్లోజ్ చేసేస్తారు, మీకు మనకి లోపలికి అలో మాత్రం చేయరు. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు బయోమెట్రిక్, సో ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నైజేషన్, మిమ్మల్ని ఫోటో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీకు కంప్యూటర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ ఫోటో ఏదైతే తీసుకున్నారో మీకు బయోమెట్రిక్ ఇచ్చే దగ్గర, సో మీకు అలాట్ చేసిన సిస్టంలో మానిటర్లో ఫోటో, మీకు అదే ఫోటో అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇలా మనకి ఉంటాయి. దీంతోపాటు ఇంకా ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ వాచెస్ ఇట్లా ఏమైనా ఉన్నా కానీ అలో చేయరు. సో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, సిబిటి ఎగ్జామినేషన్కి ఎలా ఉంటుందంటే చేతికి ఏమైనా ట్యాగ్ ఉన్నా కానివ్వండి, ఆ ట్యాగ్ కూడా అలో చేయరు. సో కాబట్టి ఎగ్జామినేషన్ వెళ్ళే టైంలో ఏమైనా ఉంటే ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళండి. ఫోన్ ఇట్లా మనకు అర్జెంట్ నీడెడ్ ఉన్న వాటిని తీసుకొని వెళ్ళి అక్కడ సరెండర్ చేస్తే మళ్ళీ మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిటర్న్ చేస్తారు. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి. ఏమైనా క్విక్ అప్డేట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ ఉన్నా మెన్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్